ఇండియాలో క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసిన ప్రతి ప్లేయర్ ఇండియాకి ఒక్కసారి అయినా రిప్రజెంట్ చేయాలి అని డ్రీమ్ చేస్తారు. కానీ కొంతమంది ప్లేయర్స్ డొమెస్టిక్ టోర్నమెంట్స్లో ఎంత పర్ఫామ్ చేసినా వాళ్ళకి ఇండియాకి ఆడే ఆపర్చునిటీ దొరకలేదు. అందులో నంబర్ 1 అమోల్ మజుందార్. ముంబైకి చెందిన ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 1994లో రంజీ ట్రోఫీ డెబ్యూ చేసి 2014 వరకు డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. రంజీ ట్రోఫీ హిస్టరీలోనే 9000+ రన్స్ చేసి సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ అమోల్ మజుందార్ ఆడుతున్న సమయంలో వీరేందర్ సెహ్వాగ్, వసీం జాఫర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ వంటి బ్యాటర్స్ ఉండడంతో మజుందార్ ఇండియాకి ఆడాలని కలగానే మిగిలిపోయింది. కానీ అంటారు కదా, ఇఫ్ ఇట్ మెంట్ టు బి ఇట్ విల్ హ్యాపెన్ అని. అలాగే అమోల్ మజుందార్ ప్లేయర్గా ఇండియాకి ఆడలేకపోయినా ఇండియన్ ఉమెన్స్ టీమ్ కోచ్గా మారి 2025లో ఇండియన్ ఉమెన్స్ టీమ్కి వరల్డ్ కప్ గెలిపించారు. నంబర్ 2 జలజ్ సక్సేనా. మధ్యప్రదేశ్కి చెందిన ఈ ఆల్రౌండర్ రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అండ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. రంజీ ట్రోఫీ హిస్టరీలోనే 7000కి పైగా రన్స్ చేశాడు. అలాగే 484 వికెట్స్ తీశాడు. కానీ తను ఆడుతున్న సమయంలో అశ్విన్, జడేజా లాంటి సేమ్ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్ ఉండడంతో జలజ్ సక్సేనాకు ఇండియాకి ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ కూడా దొరకలేదు.